ప్రెజెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయమాకండి. ఈ వీడియో మీకోసమే. లాస్ట్ వీడియోలో మీ ప్రాక్టికల్స్ ఎలా జరుగుతాయి అని చెప్తా అన్నా కదా, ఈ వీడియోలో చూసేద్దాం పదండి. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో. ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మీకు ఏదైతే ఎక్స్పెరిమెంట్ వచ్చిందో ఆ ఎక్స్పెరిమెంట్ దగ్గరికి వెళ్ళి మీరైతే నుంచుంటారు. మిమ్మల్ని మీ ప్లేసెస్ లో అలౌట్ చేసిన తర్వాత వాళ్ళనే ఒక్క మాట ఒకటే, ఇంకా స్టార్ట్ చేయండి అమ్మా ఎగ్జామ్ అని. చాలా మంది ఇంక ఇక్కడ టెన్షన్ అయితే పడతారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, వీళ్ళు ఏం రాయమంటున్నారు, అసలు మనకేమొచ్చు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయమనంగానే మీరు ఏం కంగారు పడకుండా సైలెంట్ గా ఉండండి. మీకేం రాదని సంగతి మీకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఆ ఎగ్జామ్ జరిగే అంతసేపు సైలెంట్ గా ఉండి డీసెంట్ గా ఉండండి. జస్ట్ మీకు ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇస్తారో జస్ట్ వర్క్ అలా చూసుకుంటా కూర్చోండి. తర్వాత బుక్లెట్ ఏదైతే ఇస్తారో దాన్ని బోర్డర్స్ పెట్టి కూర్చోండి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత మీ అందరి చేతులుగా ఆయుధాలు అయితే వస్తాయి. మీ యొక్క ఫ్యాకల్టీ అన్ని విధాలుగా మీకు సహాయక చర్యలు అయితే చేస్తారు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఎటువంటి డిస్కషన్ పెట్టకుండా మీ ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ చేయడం. అండ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మొత్తం రాసేస్తారు, మొత్తం అయితే రాయమాకండి. అబ్జర్వేషన్ లో టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాల్యూస్ అయితే అసలు వేయమాకండి. వాటి వాల్యూస్ మీరు ఫస్ట్ టేబుల్ కొట్టిన తర్వాత ఇన్విజిలేటర్ దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకున్న తర్వాత రాయాల్సి ఉంటది. సో ఎగ్జామ్ మొత్తం మంచిగా రాయండి. డయాగ్రామ్స్ ఏమన్నా ఉంటే మంచిగా గీయండి. సో పేపర్ కి సంబంధించిన మార్క్స్ అన్ని వాళ్ళ చేతిలో ఉంటాయి. మిగిలింది ఒకటే, రికార్డు మార్క్స్, వైవా మార్క్స్. ఇవి మాత్రం మీ చేతిలో ఉంటాయి. వీటి సంగతి ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొత్తగా ఇంటర్ వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే ఇప్పుడే మన ఛానల్ ఫాలో చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మంచి మంచి కంటెంట్ అయితే రాబోతుంది ఇంటర్మీడియట్ మీద. ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, దీని వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.